తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్. తరుణ్ మాల్వి మల్హోత్రాను లావణ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముంబైలోని ఓ ఇంట్లో మాల్వితో కలిపి ఉండగా వారిని లావణ్య పట్టుకున్నారు. దాంతో లావణ్యతో మాల్వి తరుణ్ వాగ్వాదానికి దిగారు. తనను మోసం చేసి మాల్వితో సహజీవనం చేస్తున్నాడని లావణ్య ఆరోపించింది. రాజును అప్పగించాలని మాల్వితో గొడవకు దిగింది లావణ్య. ఇప్పటికే తరుణ్ లావణ్య కేసులో నార్సింగి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తరుణ్ ను నిందితుడిగా చేర్చారు. हम लोग बात कर लेते हैं। हमारे फैमिली को डिस्टर्ब करते हाँ डोंट टच हिम चल नाडो 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 टेक hey why are you हाँ why are you touching him who the hell are you हाँ my man 11 years relationship take his luggage लेडीज के को टीवी आने दो, हम लोग बात कर लेते हैं। हमारे फैमिली को डिस्टर्ब करते हाँ डोंट टच हिम चल नाडो 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 टेक hey why are you where is his luggage give his phone right now she's going to take Raj. I'll wait for the police. Wait for the police to come because oh enti eldamannav I want to file a case. nadu Wait for the police. nadu అని చెప్పా nadu Yes, I am going to nadu lagay. ఎవరిని అడిగా సాయి గాని ఇలా అడిగానా సాయిని मेरे घर पे ఇలా అడిగానా రైట్. ఇక ముంబైలో అటు మాల్వి మల్హోత్రా తరుణ్ కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది లావణ్య. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా ఫోన్ ఇన్ లో అందిస్తారు. రైట్ రానా, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అక్కడ ఒక చిన్నపాటి వాగ్వాదం కూడా జరుగుతున్నట్టు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రానా? ఎగ్జాక్ట్గా 8 గంటల ప్రాంతంలో లావణ్య డైరెక్ట్ గా మాల్వి మల్హోత్రా తరుణ్ బట్టి అపార్ట్మెంట్ కి వెళ్ళింది. అపార్ట్మెంట్ కి వెళ్ళేటప్పుడు తన సహచరులతో పాటు వాళ్ళ ఫాదర్ ను కూడా తీసుకెళ్ళింది. బెల్ కొట్టిన తర్వాత తరుణ్ వచ్చి తలుపు తీశాడు. తలుపు తీసిన తర్వాత డైరెక్ట్ గా నువ్వు ఎందుకు నన్ను వదిలేసి వచ్చేసావు, ఎందుకు నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టావు, ఎందుకు నన్ను ఇట్లా మోసం చేసావు, ఈ మాల్వి మల్హోత్రా కోసమే నన్ను ఈ విధంగా ఎందుకు ఇబ్బంది పెడతావు అంటూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. దాంతో పాటు ఎవరిని అడిగా సాయి గాని ఇలా అడిగానా సాయిని मेरे घर पे ఇలా అడిగానా शूटिंग होने के बाद क्या कर रहे तू నేనేం లేను నువ్వు దిక్కు మాలిందానా వేర్ ఇస్ హిస్ లగేజ్ give his phone right now she's going to take Raj. రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రైట్ రానా, ముంబైలో అటు మాల్వేల మల్హోత్రా అలాగే తరుణ్ కలిసి ఉండడం మనం చూస్తున్నాం. లావణ్య పట్టుకుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రానా? ఇవాళ ముంబైలో డైరెక్ట్ గా మాల్వి మల్హోత్రా తరుణ్ గత కొంతకాలంగా ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నారనే సంగతి లావణ్య తెలుసుకుంది. అక్కడికి వాళ్ళ ఫాదర్ ని అలాగే తన తోటి స్నేహితుల్ని ఒకరిని అక్కడ తీసుకెళ్లిన తర్వాత డైరెక్ట్ గా డోర్ బెల్ కొట్టాక తరుణ్ వచ్చి తలుపు తీశాడు. తలుపు తీసిన తర్వాత లావణ్య తరుణ్ని డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నువ్వు మాల్వి మల్హోత్రా కోసం నన్ను ఇంత మోసం చేస్తావు, దాదాపు 11 సంవత్సరాల పాటు నాతో రిలేషన్షిప్ లో ఉండి నన్ను ఇంట్లో పెట్టుకొని నన్ను అన్ని రకాలుగా కూడా మోసం చేసి ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో బాంబేలో వచ్చి ఇక ఒకే ఇంట్లో ఉంటున్నావు అనేసి కూడా ఆమె క్వశ్చన్ చేసింది. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు బాహ్య ప్రపంచానికి మాల్వి మల్హోత్రా కేవలం ఒక నా సినిమాకి సంబంధించిన ఒక హీరోని మాత్రమే, ఎటువంటి మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధాలు లేదనేసి కూడా ఇద్దరు కూడా చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు
దాదాపు ఇన్ని రోజుల నుంచి ఇన్ని నెలల నుంచి కూడా ఎట్లా మీరు బాంబేలో ఈ రకంగా లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారంటే కూడా ఆమె క్వశ్చన్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. నన్ను పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో ఎట్లా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం అనేది కూడా క్వశ్చన్ చేసింది. దాంతోపాటు మాల్వి మల్హోత్రా సంబంధించి ఇంట్లో వాటర్ బాటిల్ టీ పైప్ మీద పెట్టినప్పుడు అక్కడ వీళ్ళు అందరూ కూడా అరుచుకున్నప్పుడు పెనుగులాట జరిగినప్పుడు ఆ టీ పైప్ అయినటువంటి గాజు వాటర్ బాటిల్ ఏది ఉందో అది కింద పడింది. ఆ కింద పడిన తర్వాత లావణ్య కూడా దాంట్లో దెబ్బలు తగినటువంటి పరిస్థితి కనపడితే అయితే రాజ్ తరుణ్ వచ్చి లావణ్య ఫాదర్ మీద దాడి దిగడానికి ప్రయత్నించారు. లావణ్య పైన కూడా దాడికి దిగడానికి ప్రయత్నించినట్టుగా మనకు వీడియోలో చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది. దాంతో పాటు వాళ్ళ ఫాదర్ కూడా రాజ్ తరుణ్ పైన కూడా వెళ్ళి గట్టిగా మాట్లాడినట్టుగా మనకు స్పష్టమైనట్టుగా తెలుస్తుంది. సో ఏదేమని పోలీసులు అయితే ఇప్పుడు మాల్వి మల్హోత్రా పిలిచింది, అక్కడి నుంచి వీళ్ళని బయటకైతే పంపించినటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు వచ్చి మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా. लेडीज के को टीवी में आने दो, हम लोग बात कर लेते हैं। हमारे फैमिली को डिस्टर्ब